ఈరోజు యాక్టివేట్ అయిన ట్రేడ్స్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే నిఫ్టీలో చూడండి మార్కెట్ డబ్ల్యూ ప్యాటర్న్ చేసుకొని పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అరౌండ్ మనకి ఈ క్యాండిల్లోనే మనకి ట్రేడ్ యాక్టివేట్ అయింది. డబ్ల్యూ ప్యాటర్న్ ట్రేడ్ అరౌండ్ ఈ క్యాండిల్లో మనకి యాక్టివేట్ అయింది. చూడండి యాక్టివేట్ అయిన తర్వాత మంచి మూమెంట్ నిఫ్టీలో కనిపించింది. అలాగే బ్యాంక్ నిఫ్టీలో మనము ఇక్కడ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ ప్రకారం ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ వీడియో మనము డీటెయిల్గా డిస్కస్ చేసి మన ఛానల్లో పెట్టడం జరిగింది. ఎవరైనా మిస్ అయితే మనం డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి అక్కడ చెక్అవుట్ చేయండి. చూడండి ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్లో అరౌండ్ మనకి ఈ క్యాండిల్లోనే ట్రేడ్ యాక్టివేట్ అయింది. అక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అయింది. ఈ లెవెల్స్ మనము టెలిగ్రామ్లో కూడా డిస్కస్ చేసాము. మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వకముందే ఎవరైనా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వాలంటే కింద ఇక్కడ స్కానర్ ఉంది కదా, స్కాన్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి మాత్రమే జాయిన్ అవ్వండి. డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళి క్లిక్ చేసి జాయిన్ అవ్వద్దు. టెలిగ్రామ్లోకి వెళ్ళి సెర్చ్ చేసి అలా జాయిన్ అవ్వద్దు. ఎందుకంటే ఫేక్ గ్రూప్స్ వస్తున్నాయంట, అలా ఎవరు జాయిన్ అవ్వద్దు. ఎయిదర్ ఇక్కడ స్కానర్ని స్కాన్ చేసుకొని జాయిన్ అవ్వండి, లేదంటే మన లింక్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అంతేకాని డైరెక్ట్గా వెళ్ళి సెర్చ్ చేయొద్దు. ఇప్పుడు రేపటి మార్కెట్ గురించి ఒకసారి డిస్కస్ చేసినట్లయితే రేపటి మార్కెట్ని ఒకసారి గమనిద్దాము ఎలాగని. చూడండి రేపటి సిపిఆర్ని ఒకసారి బ్యాంక్ నిఫ్టీలో గమనిద్దాము. రేపటి సిపిఆర్ నుంచి మార్కెట్ డైరెక్షన్, మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉంటుందా, డైరెక్షన్లో ఉంటుందా అనే విషయాన్ని మనం డిస్కస్ చేసాము నిన్నటి వీడియోలో. ఎవరైనా మిస్ అయితే ఆ వీడియో చూడండి, చాలా హెల్ప్ అవుతుంది. ప్రకారము ఇప్పుడు రేపటి మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉంటుందా లేదంటే డైరెక్షనల్గా ఉంటుందా అనేది ఒకసారి గమనిద్దాము. చూడండి రేపటి సిపిఆర్ని సెలెక్ట్ చేసుకుందాము. ఈరోజు సిపిఆర్ తీసేసి ఇప్పుడు వచ్చేది మనకి రేపటి సిపిఆర్. చూడండి రేపటి సిపిఆర్ మనకి వైడ్గా ఉంది, కొంచెం వైడ్గా ఉంది. ఇక్కడ గమనించినట్లయితే ఇది రేపటి సిపిఆర్ కొంచెం వైడ్గా ఉంది. అంటే వైడ్ పెరిగే కొద్దీ మార్కెట్ కొంచెం ఎక్కువ రేంజ్ బౌండ్లో ఉండే ఛాన్స్ ఉంది. రేపు నిఫ్టీ కొంచెం రేంజ్ బౌండ్ నుంచి కొంచెం మూమెంట్, కొంచెం వోల్టాలిటీగా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈరోజు మనం నిన్న డిస్కస్ చేశాం కదా, ఈరోజు సిపిఆర్ని ఒకసారి చూద్దాము. ఈరోజు సిపిఆర్ నేరో సిపిఆర్. చూడండి నేరో సిపిఆర్ కాబట్టి మార్కెట్లో హై వోల్టాలిటీ ఫామ్ అయింది. రేపటి సిపిఆర్ కొంచెం వైడ్గా ఉంది కాబట్టి కొంచెం మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉండే ఛాన్స్ ఉంది. అంటే మనకి సిపిఆర్ అరౌండ్ ఇక్కడ ఫామ్ అవుతుంది కాబట్టి వైడ్ సిపిఆర్ మంచి సపోర్ట్గా కూడా యాక్ట్ అవుతుంది. సో రేపు మార్కెట్ రేంజ్ బౌండ్ నుంచి కొంచెం అప్ సైడ్ డైరెక్షనల్గా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్ సైడ్ ఎందుకని చెప్పానంటే ఒకసారి చూడండి, ఇక్కడ డే క్యాండిల్స్ చూసినట్లయితే చూడండి మార్కెట్ మంచి లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకొని ఇక్కడ చూడండి మంచి లెవెల్ నుంచి 46,187 అంటే అరౌండ్ 46,000 వరకు మార్కెట్ వచ్చింది. అక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళి మంచి బుల్లిష్ క్యాండిల్ని క్లోజ్ చేసింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే మంచి బుల్లిష్ క్యాండిల్ని క్లోజ్ చేసింది. రేపు మనము ట్రేడ్ కూడా బ్యాంక్ నిఫ్టీలో బుల్లిష్ ట్రేడ్ అంటే బుల్లిష్ సైడ్ ఉండడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను పర్సనల్గా. చూడండి రేపు ఎలా ట్రేడ్ చేయాలంటే అరౌండ్ బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ని బ్రేక్ చేసి పైకి క్లోజ్ అయితే, ఏదైనా 15 మినిట్స్ క్యాండిల్ ఈ లెవెల్ని బ్రేక్ చేసి పైకి క్లోజ్ చేసినట్లయితే చూడండి లెవెల్ కూడా గీద్దాము పర్ఫెక్ట్గా 46,723 ఈ లెవెల్ని బ్రేక్ చేసి మార్కెట్ పైన క్లోజ్ అయినట్లయితే మనము సిఈ సైడ్ వెళ్తాము. మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 46,909 అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ టార్గెట్ 47,192 అవుతుంది. ఇది ఒకవేళ బేరిష్ సైడ్ మార్కెట్ వెళ్తుంది అంటే మనం అగ్రెసివ్గా ఎప్పుడు ట్రేడ్ తీసుకుంటామంటే ఒక స్కాల్పింగ్ ట్రేడ్ లాగా ఇక్కడ ఈ అరౌండ్ ఈ స్వింగ్ కింద మనము ఒక చిన్న స్కాల్పింగ్ ట్రేడ్ మాత్రమే చేస్తాము. డైరెక్షనల్ ట్రేడ్ రేపు మనము పీ సైడ్ తీసుకోము. ఈ స్కాల్పింగ్ ట్రేడ్ టార్గెట్ ఎంత అంటే 46,182. ఈరోజు లో ఫామ్ చేసింది కదా, ఆ లో వరకు మనము చిన్న స్కాల్పింగ్ ట్రేడ్ చేస్తాం, కానీ అగ్రెసివ్గా పీ సైడ్ వెళ్ళము. అగ్రెసివ్గా సిఈ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తాము. 46,723 ఈ లెవెల్ బ్రేక్ చేసి మార్కెట్ పైకి వెళ్తే 46,909-10 అరౌండ్ ఆ లెవెల్ వరకు మనం ట్రేడ్ హోల్డ్ చేస్తాము. ఇంకా పైకి వెళ్తే 47,192. ఇప్పుడు నిఫ్టీ గురించి మాట్లాడుకుందాము. వీడియో ఇంతవరకు ఎవరైనా చూసినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ ఒక మంచి కామెంట్ చేస్తే ఐ ఫీల్ హ్యాపీ. అంటే మీరు వీడియో చూస్తున్నారు, మీకు కొంచెం హెల్ప్ అవుతుంది అనే ఫీలింగ్ నాకు వస్తుంది. కాబట్టి ఇంతవరకు ఎవరైనా చూసినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక్కడ చూడండి నిఫ్టీ రేపటి సిపిఆర్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ రేపటికి మార్చేస్తున్నాను. చూడండి రేపు కొంచెం నేరో సిపిఆర్ఏ ఉంది నిఫ్టీలో, కొంచెం నేరో సిపిఆర్ఏ ఉంది. అంటే మార్కెట్ నిఫ్టీలో కూడా డైరెక్షనల్గా ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఓకేనా, ఒకసారి ఈరోజు సిపిఆర్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి వెరీ నేరో సిపిఆర్ ఉంది కాబట్టి మార్కెట్ డైరెక్షనల్గా ముందుకే పైకి వెళ్ళింది. ఓకేనా, సో రేపు కొంచెం నేరో ఉంది, కొంచెం దీంతో పోల్చుకుంటే కొంచెం
వైడ్ ఉన్నా కూడా అది కూడా మనం నేరోగానే కన్సిడర్ చేస్తాము. అంటే కొంచెం ఎక్కువ మూమెంట్ ఉండే ఛాన్స్ ఉంది రేపు. బ్యాంక్ నిఫ్టీతో పోల్చుకుంటే నిఫ్టీలో ఇంకొంచెం ఎక్కువ మూమెంట్ ఉండే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనం టెక్నికల్గా కొంచెం ఈ చార్ట్ ప్యాటర్న్ ఒకసారి అబ్జర్వ్ చేసినా కానీ మార్కెట్ డబ్ల్యూ ప్యాటర్న్ చేసి మార్కెట్ పైకి వెళ్తుంది. చూడండి, డబ్ల్యూ ప్యాటర్న్ చేసుకొని మార్కెట్ పైకి వెళ్తూ ఉంది. అంటే డే క్యాండిల్స్ ఒకసారి అబ్జర్వ్ చేసినా కానీ చూడండి, మార్కెట్ అరౌండ్ 21,900 అండ్ లెవెల్, ఈ లెవెల్ని కంటిన్యూగా 4 డే క్యాండిల్స్ సపోర్ట్ తీసుకొని ఇప్పుడు మార్కెట్ కొంచెం బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. చూసారు కదా, 15 మినిట్స్ క్యాండిల్స్ మనకి డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేసి మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కాబట్టి కొంచెం నేను నిఫ్టీలో కూడా రేపు పిఈ సైడ్ కంటే సిఈ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఎందుకంటే చూడండి, డబ్ల్యూ ప్యాటర్న్ అది కాక మనకి వరుసగా ఇక్కడ సపోర్ట్ నుంచి 4 క్యాండిల్స్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తుంది. కాబట్టి కొంచెం బుల్లిష్ సైడ్ ఉంటాను. రేపు ట్రేడ్ ఎలా తీసుకుంటాను అని ఒకసారి డిస్కస్ చేసినట్లయితే అరౌండ్ మనకి ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ 22,100, ఎగ్జాక్ట్గా 22,100 లెవెల్ని బ్రేక్ చేసి పైకి వెళ్తూ ఉంటే మార్కెట్ అగ్రెసివ్గా మనము సిఈ సైడ్ వెళ్తాము. అండ్ పిఈ సైడ్ ఎప్పుడు వెళ్తామంటే అబ్సల్యూట్లీ 21,900 అండ్ లెవెల్, ఈ లెవెల్ని బ్రేక్ చేసి కిందకి వెళ్తేనే మనము అగ్రెసివ్గా పిఈ సైడ్ ఉంటాము. అండ్ ఏదైనా ఇంకేమైనా ప్రైజ్ యాక్షన్స్ ఫామ్ అయినా మనం టెలిగ్రామ్లో డిస్కస్ చేసుకుంటాం. కాబట్టి ఎవరైనా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే అక్కడ జాయిన్ అవ్వండి. మనం ఏదైనా ప్రైజ్ యాక్షన్ వచ్చినా అక్కడ కొంచెం డిస్కస్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. మీకు అక్కడ నేను డిస్కస్ చేసి చెప్తాను. ఇంకా వీటితో పాటు బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో మన స్ట్రాటజీస్ ఉన్నాయి కదా, పీడిహెచ్ పీడిఎల్ స్ట్రాటజీలో ట్రేడ్స్ వస్తే మనం ఆ ట్రేడ్స్ని కూడా తీసుకుంటాము. దట్స్ ఇట్ అండి. మనం నెక్స్ట్ వీడియోలో ఏదైనా స్టాక్స్ గురించి, అంటే రేపటి ఇంట్రాడే స్టాక్స్ గురించి డిస్కస్ చేస్తాము. మీరు ఇంతవరకు వీడియో చూస్తే ఒక చిన్న లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ టెక్నికల్ నాలెడ్జ్కి నేను ఇంకొంచెం బూస్టింగ్ ఇస్తాను. మీ లెర్నింగ్కి ఇంకొంచెం బూస్టింగ్ అవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మీ నాలెడ్జ్ డెవలప్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు వీడియో చూస్తే ఒక చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ.